హై వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్ 11 AM. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే ఈరోజు మన మార్కెట్స్ ఇంకా వీక్నెస్ ధోరణిలోనే ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. సెన్సెక్స్ 26,270తో ఓపెన్ అయినప్పటికీ ప్రస్తుతం 15 పాయింట్స్ అబోవ్తో 26,242 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ చూసినట్టయితే ఈరోజు సాంకేతికంగా కీలకమైన 8,100 దిగువన ఓపెన్ అయింది. అండ్ ప్రస్తుతం నిఫ్టీ చూసుకున్నట్టయితే 9 పాయింట్స్ అబోవ్తో 8,089 వద్ద ట్రేడ్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 19,180తో నెగిటివ్గా ఓపెన్ అయినప్పటికీ ప్రస్తుతం 22 పాయింట్స్ డౌన్ఫాల్తో 19,067 వద్ద ట్రేడ్ అవుతుంది. అండ్ ఈరోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కాస్త సెల్లింగ్ ప్రెషర్ అలానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మెయిన్గా నిఫ్టీ గెయినర్స్ విషయానికి వచ్చినట్టయితే ఎన్టీపీసీ 3.62%, సన్ఫార్మా 3.5%, అరబిందో 2%, ఐస్టర్ మోటార్స్ 2% అండ్ ఓఎన్జీసీ 1.5% చొప్పున లాభాలతో ట్రేడ్ అవుతుండగా లూజర్స్ లిస్ట్లో మెయిన్గా భారతీ ఇన్ఫ్రాటెల్ 2.69%, హిందాల్కో 1.84%, గెయిల్ 1.60%, టాటా మోటార్స్ అండ్ గ్రాసిమ్ 1.5% చొప్పున లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. అండ్ కమోడిటీస్ చూసుకున్నట్టయితే ఈరోజు కమోడిటీస్ అన్ని నెగిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. గోల్డ్, సిల్వర్, న్యాచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ నెగిటివ్గానే ట్రేడ్ అవుతుంది. ఇక మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషణ అందించేందుకు అలాగే ట్రేడర్స్ కాల్స్ అండ్ మెయిల్స్కు ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో వ్యూయర్స్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ అండ్ మెయిల్ ఐడికి ఫోన్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్ని క్లారిఫై చేస్తారు. హాయ్ శేషు గారు. హలో అండి. ఈరోజు మన మార్కెట్స్ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. సో మార్నింగ్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 8,100 బిలోతో ఓపెన్ అయింది. సో నిఫ్టీకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడున్నాయంటారు? అలాగే ఈ వీక్నెస్ ధోరణి అనేది కొనసాగొచ్చు అంటారా ఇంకా ఫర్దర్గా? అంటే మార్కెట్స్ మనకి 5th, 6th అనుకుంటాను కంటిన్యూగా మనం చూస్తున్నాం. వీక్ అవుతూనే వచ్చింది. ఏమాత్రం కూడా ఎక్కడ కూడా రికవరీ అనేది మన మార్కెట్లో కనపట్టలేదు. మరి ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్స్ పరంగా పెద్దగా నెగిటివ్గా లేవు. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ స్టడీగానే ఉన్నాయి. అయితే మరీ ముఖ్యంగా యూఎస్ మార్కెట్ చాలా స్టడీగా ఉంది. ఏమాత్రం యూఎస్ మార్కెట్లో మనకి కరెక్షన్ అనేది లేదు. అయినా కూడా మన మార్కెట్స్ లోకల్ ప్రాబ్లం, డొమెస్టిక్ ప్రాబ్లం వల్ల, లిక్విడిటీ ప్రాబ్లం వల్ల మన మార్కెట్లో ఇటువంటి సెల్లింగ్ అనేది చూసాము. కాబట్టి దీనికి తోడు నెక్స్ట్ వీక్ F&O క్లోజింగ్ ఉంది. అది కూడా కొంచెం దాని ప్రభావం కూడా మన మార్కెట్స్ మీద కొంత మనకి చూస్తున్నాము ఉండడము. బట్ ఏదైనా కూడా మార్కెట్స్ అనేది నియర్ టర్మ్లో చూడాలి అంటే మాత్రం మార్కెట్స్ కొంత వీక్నెస్ అనేది కొనసాగడానికి అవకాశము ఉంది. అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్లు ఇదే విధమైన ట్రెండ్ అనేది ఉంటుంది. ఈవెన్ FIs కానీ చూసుకుంటే F&Oలో కానీ చూస్తే వాళ్ళు నిన్నటి రోజు తర్వాత దాని ముందు రోజు కూడా చూసుకుంటే చాలా వరకు షార్ట్ కవరింగ్ చేస్తున్నారు, కొంత లాంగ్స్ కూడా బిల్డ్ చేస్తున్నారు. అయినా కూడా మార్కెట్స్ అంటే సపోర్ట్ అనేది దొరకటం లేదు మార్కెట్స్కి. మెయిన్ రీజన్ ఏంటంటే డెలివరీ బేస్డ్ సెల్లింగ్ ఉన్నా కూడా F&Oలో మాత్రం వాళ్ళు నెట్ బయర్స్గా ఉంటున్నారు. బట్ ఏదైనా కూడా మార్కెట్స్ నెక్స్ట్ వచ్చే కొద్ది రోజుల్లో అంటే ఈ ఫాల్ అనేది ఆగాలి అంటే మాత్రం కొంచెం కొంత లిక్విడిటీ అనేది కొంత ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ ఫాల్ ఆగుతుంది. డొమెస్టిక్గా కూడా చూసుకుంటే మనకి ఈ బ్యాంక్స్లో ఎంత తొందరగా అంత మనకి క్యాష్ అనేది అరేంజ్మెంట్స్ కానీ జరిగితే తర్వాత లోకల్గా కూడా లిక్విడిటీ ప్రాబ్లం కానీ సాల్వ్ అయిందంటే మాత్రం మార్కెట్స్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇదే విధమైన వీక్ ట్రెండ్ అనేది ఉంటుంది. ఇంకా టెక్నికల్ పరంగా ఆల్రెడీ 200 days మూవింగ్ యావరేజ్ బిలో మనకి నిఫ్టీ నిన్న రావడం చూసాము, నిన్న క్లోజ్ కావడం చూసాము. కాబట్టి నెక్స్ట్ అదే మనకి 200 days మూవింగ్ యావరేజ్ రెసిస్టెన్స్ జోన్గా అని చెప్పొచ్చు. 8120, 8140 అనేది నిఫ్టీకి రెసిస్టెన్స్ జోన్గా చెప్పొచ్చు. ఈ లోపల మార్కెట్స్ పెద్దగా ఇక్కడి నుంచి క్రాక్ డౌన్ లేకపోయినా కూడా స్టాక్స్లో సెల్లింగ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి స్టాక్ పిక్ అనేది షార్ట్ టర్మ్ ట్రేడర్స్ చేసుకోవాల్సి ఉంటుంది. లేని పరిస్థితిలో కొంచెం స్టాక్ సెలెక్షన్ కానీ కొంచెం రాంగ్ ఉన్నా కూడా హెవీగా స్టాక్స్ పడడం మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇన్ని రోజులు స్ట్రెంత్ కనపరిచిన బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 3-4 ట్రేడింగ్ సెషన్లోనే దగ్గరగా 1000 points దాకా నష్టపోవడం చూసాము. ఇది ఆల్రెడీ మంచి సపోర్ట్ జోన్ అయిన 19,200 బిలో ట్రేడ్ అవుతుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఫర్దర్గా వీక్ అయ్యి ఇమీడియట్ టార్గెట్ 18,800 దాకా రావచ్చు. అక్కడ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లభించవచ్చు. ఒకవేళ అది కూడా బ్రేక్ అయిందంటే ఇంకా ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు విషయానికి వస్తే ఈరోజు కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. కమాడిటీస్ ఈరోజు బాగా వీక్ కొని మార్నింగ్ కూడా మనం కమాడిటీస్ స్టాక్స్ని సెల్కి కాల్ ఇవ్వడం జరిగింది. అరవింద్ ఒకటి సెల్ చేయమని చెప్తాను ర్యాలీస్లో. అదేవిధంగా ఈవెన్ SBIని కూడా 282 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని దాన్ని కూడా సెల్ చేయమంటాను. మిడ్ క్యాప్ కౌంటర్స్లో కూడా సెల్లింగ్ పొజిషన్ తీసుకోమని చెప్తాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి ప్రశాంత్. హలో హలో ప్రశాంత్, చెప్పండి.
సార్ ఇది హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ నేను స్టార్టింగ్ తీసుకున్నానండి. కొంచెం లౌడర్గా మాట్లాడండి. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ అండి. ఓకే, అది లాస్ట్లో నడుస్తుంది. అది ఎంతలో కొన్నారు? ఎంతలో బై చేశారండి? అది స్టార్టింగ్ లాట్లో ఫస్ట్ లాట్లో వచ్చిందండి 202. 202. ఓకే, కొంచెం లాస్ట్లో నడుస్తుంది. ఓకే, అది ఎలాగా తప్పకుండా అండి. అది ఉంచుకోవచ్చా లేదంటే తీసుకోవచ్చా? హెచ్పిఎల్ అంటే ఇన్వెస్ట్మెంట్కో లేకపోతే మీరు షార్ట్ టర్మ్ వ్యూతో అని నాకు తెలిసి ఇన్వెస్ట్మెంట్కే ఉండొచ్చు అండి. ఇది ఎగ్జాక్ట్గా మీరు 202 అంటే 52 వీక్ హైలో కొన్నారండి. చాలా మీకు అంటే ఎగ్జాక్ట్గా అది కోఇన్సిడెంటో లేకపోతే ఏదో నాకు తెలియదు. ఎగ్జాక్ట్గా 52 వీక్ హై 202నే మీరు కూడా అక్కడే కొన్నారు. ఆల్మోస్ట్ ఇది 80% దాకా స్టాక్లో కరెక్షన్ చూసాము. ఇప్పట్లో మళ్ళీ ఇది పెరిగే అవకాశం అయితే లేదండి. చాలా వీక్గా ఉంది. మా అయితే 140 ఆ లెవెల్ దాకా రావచ్చు. మీ రేట్ అనేది ఇప్పట్లో రాకపోవచ్చు. ఎగ్జాక్ట్గా 120 దగ్గర దీనికి సపోర్టు నెక్స్ట్ కమింగ్ డేస్లో ఉండొచ్చు. అది కానీ బ్రేక్ అయిందంటే ఇంకొంత వీక్ కావచ్చు. ఫండమెంటల్స్ పరంగా కూడా ఓకేనండి, పెద్ద గొప్ప స్టాక్ అయితే కాదు. అంటే ఫండమెంటల్స్ వల్ల డీసెంట్గానే ఉన్నాయి కాకపోతే రెవెన్యూస్ పరంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఈ కౌంటర్లో కనపడలేదు. రెవెన్యూస్లో పెద్దగా ఇంప్రూవ్మెంట్ కనపడితేనే బాగా, అంటే ప్రతి క్వార్టర్కి తర్వాత ఇయర్ కనపడితేనే మార్కెట్ రెవెన్యూస్ అటు నెట్ ప్రాఫిట్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటే స్టాక్ పెరగడానికి అవకాశం ఉంది. ఇది ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. బట్ ఏదైనా కూడా మీ రేట్ అయితే ఇప్పట్లో వచ్చే అవకాశం అయితే లేదండి. ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ కూడా వద్దని చెప్తాను. ఉన్న పొజిషన్ అయితే మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ వ్యూతో క్లోజర్గా 140 ఆ లెవెల్కి వస్తే లక్కీగా మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఓకే అండి, ఇక ప్రతిభ ఇండస్ట్రీస్కి నేపాల్ నుండి 100 crores విలువైన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లభించడంతో ఈ స్టాక్ ఈరోజు 14% వరకు పెరిగింది. అండ్ పెరిగిన కాసేపటికే కూడా ప్రాఫిట్ బుకింగ్కి లోన్ అయింది. సో ఈ టైంలో ఈ స్టాక్ని బై చేయొచ్చు అంటారా? ప్రతిభ ఇండస్ట్రీస్ ఇది మధ్యకాలంలో బాగా వీక్ అయిన కౌంటర్ అండి. అయితే మీరు చెప్పినట్టుగా దానికి ఆర్డర్ రావడం వల్ల మళ్ళీ ప్రతిభ ఇండస్ట్రీస్లో మళ్ళీ బయింగ్ కనపడింది. బట్ ఇది కూడా అది కూడా మనం చూసుకుంటే ఇదే ఆ సేమ్ డే ఈ రోజే మళ్ళీ హై నుంచి బాగా స్టాక్ కరెక్ట్ అయిందండి. ఇది వద్దని చెప్తానండి. ఆల్మోస్ట్ ఇది 52 వీక్ లోకి మనకి దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఒక టైంలో మంచి అంటే 30 నుంచి 50 రూపీస్ దాకా వెళ్ళింది 1 year బ్యాక్. తర్వాత లాస్ట్ ఒక 6 monthsగా చూసుకుంటే వన్ సైడ్ డౌన్ ట్రెండ్ ఉంది. ఇంకా ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశం ఉందండి. వద్దని చెప్తాను. ఓకే అండి, ఇక పిఎస్యూ బ్యాంక్స్ ఈరోజు కాస్త బెటర్గానే ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్గా యూనియన్ బ్యాంక్ ఈరోజు ఆల్మోస్ట్ డేస్ హైకి దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా పిఎస్యూ బ్యాంక్స్ అవుట్లుక్ ఏ విధంగా ఉందంటారు ఈరోజు? అంటే పిఎస్యూ బ్యాంక్స్ అవుట్లుక్ అంటే కంపేర్ టు ఉన్న అన్ని సెక్టర్లో కంపేర్ చేసుకుంటే ఈ డిమానిటైజేషన్ కారణంగా బెనిఫిట్ పొందేది ఫస్ట్ పిఎస్యూ బ్యాంక్స్, ఆ తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్ కూడా బెనిఫిట్ పొందుతాయి. అయితే మిగతా అన్ని సెక్టర్లు బాగా నష్టపోతాయి. ఈవెన్ ఒకవేళ ఇంకొక ఆర్గ్యూ కూడా ఉంటూ ఇక్కడ మనం అనుకోవచ్చు. ఎందుకంటే సరే టైం బీయింగ్ ఇప్పుడు అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బ్యాంక్లో బాగా మనీ అనేది రావడం అదొక పాజిటివ్స్. అట్ ద సేమ్ టైం బిజినెస్ కానీ తగ్గిందంటే రానున్న రోజుల్లో ఈవెన్ బ్యాంక్స్ యాక్టివిటీ కూడా లాంగ్ టర్మ్కి అంటే అట్లీస్ట్ నెక్స్ట్ 6 months కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం చిన్న బిజినెస్లు ఎఫెక్ట్ అయ్యి దాని నుంచి పెద్ద బిజినెస్లు కూడా ఎఫెక్ట్ కావడం చూస్తున్నాము. కాబట్టి ఓకే, ఉన్న వాటిలో పిఎస్యూ బ్యాంక్స్ అంటే బెస్ట్. వాటిట్లో కూడా ఫ్రంట్ లైన్కి వెళ్ళమంటాను, ఎస్బీఐకి వెళ్ళమంటాను, లేకపోతే పిఎన్బికి వెళ్ళమంటాను. అయితే అది కూడా ఏంటంటే ఈ రోజు పోయి కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. దీనికి తోడు మనకి పార్లమెంట్ అనేది ఈరోజు థర్డ్ డే అనుకుంటాను. ఈరోజు పార్లమెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే కరెక్ట్గా అంటే అర్జెంట్ కాకుండా ఇటువంటి డిస్కషన్స్ అంటే లైక్ మనకి లిక్విడిటీ ప్రాబ్లము తర్వాత మన దాని గురించి పార్లమెంట్లో చర్చగా జరిగితే అట్లీస్ట్ కొంచెం అది మార్కెట్ పాజిటివ్గా తీసుకుంటుంది. అది లేకుండా పార్లమెంట్ కూడా అర్జెంట్ అయితే చాలా బిల్స్ పెండింగ్లో ఉంటాయి. కంటిన్యూగా పార్లమెంట్ ఇదే విధంగా అర్జెంట్ అయితే చాలా బిల్స్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ అది కూడా మళ్ళీ ఇండియన్ ఎకానమీకి మళ్ళీ రాను రోజుల్లో కష్టమవుతుంది. కాబట్టి ఏదైనా కూడా కొంచెం వెయిట్ చేసి నెక్స్ట్ వీక్లో బయింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఒక ఫస్ట్ బయింగ్ ప్రైస్ పాయింట్ పెట్టుకొని చెప్తానండి. ఓకే అండి, గత కొన్ని డేస్ కంటిన్యూస్గా మిడ్ క్యాప్ స్టాక్స్లో మనం చూసినట్టయితే సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తోంది. సో ఈ రోజు కూడా మెయిన్గా మిడ్ క్యాప్ స్టాక్స్లో కాస్త సెల్లింగ్ ప్రెషర్ ఉందని చెప్పుకోవచ్చు. సో మెయిన్గా మిడ్ క్యాప్ స్టాక్స్పై మీ వ్యూ ఏంటంటారు? అలాగే ఈ సెల్లింగ్ ప్రెషర్ ఫర్దర్గా కూడా కొనసాగొచ్చు అంటారా?
ఒకటి మిడ్ క్యాప్లో డెఫినెట్గా ఇంకా సెల్లింగ్ అనేది ఉంటుందండి. మిడ్ క్యాప్ అంతా కూడా లోకల్ లిక్విడిటీ మీద ఆధారపడి మిడ్ క్యాప్ ఎక్కువగా మెజారిటీ మిడ్ క్యాప్ స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి. అయితే ఒక్కసారి లోకల్ లిక్విడిటీ డ్రై అయిపోయేటప్పటికి ఎందుకంటే ఇక్కడ 2 కారణాలు చెప్పొచ్చు. ఎఫ్ఐఎస్ నుంచి కొంత సెల్లింగ్ అనేది చెప్పొచ్చు. తర్వాత ఈవెన్ మ్యూచువల్ ఫండ్లో రిడెంప్షన్స్ కూడా చిన్నగా స్టార్ట్ అయినట్టు మనకి లాస్ట్ 1-2 రోజులుగా చూస్తున్నాము. సో అది కూడా ఒక కారణము. తర్వాత ఇంకొక రీజన్ కూడా ఏంటంటే ఈవెన్ ఈ బ్లాక్ మనీ అనేది త్రూ మారిషస్ నుంచి మన ఇండియన్ మార్కెట్లోకి కూడా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్లాక్ మనీ అని ఇంకా రానున్న రోజుల్లో కంప్లీట్గా బ్లాక్ మనీ లేకుండా గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది టెంపరీగా ఈ స్టాక్స్లోకి అంటే ఈ మిడ్ క్యాప్ స్టాక్స్లోకి రావడం అనేది ఆగిపోవచ్చు. సో ఇది కూడా ఒక రీజన్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఏదైనా కూడా రీజన్స్ ఏవైనా కూడా మార్కెట్ మిడ్ క్యాప్లో ఏదంటే మార్కెట్ స్టేబిలిటీ వచ్చి మళ్ళీ ఇంతకు మునుపట్లాగా లిక్విడిటీ మార్కెట్లోకి వస్తుంటే మళ్ళీ మిడ్ క్యాప్లో పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం అయితే మిడ్ క్యాప్లో కొనుక్కోవచ్చు, కానీ మంచి క్వాలిటీ స్టాక్స్నే ఇన్వెస్ట్ చేయండి. స్పెక్యులేటివ్ యాంగిల్లో చూడకుండా లాంగ్ రన్ కోసం మంచి క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఈరోజు కాదు, ఈరోజు అని కాదు, నెక్స్ట్ వీక్ అట్లా మార్కెట్ స్టేబిలిటీ వచ్చినాక నిఫ్టీ ఒకవేళ 8,000 కానీ బ్రేక్ అయిందంటే 7850 ఆ లెవెల్స్ దాకా వచ్చి ఆగవచ్చు. 78 దగ్గర పర్సనల్గా 78 దగ్గర చాలా వరకు 90% మార్కెట్ ఆగడానికి అవకాశం కనపడుతుంది. కాబట్టి క్లోజర్గా అక్కడికి వచ్చినప్పుడు తర్వాత డొమెస్టిక్ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి గ్లోబల్గా కూడా మార్కెట్స్ బాగుంటే ఆ లెవెల్లో కొంత బయింగ్ స్టార్ట్ చేయొచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు గుంటూరు నుండి గోపీచంద్. హలో గోపీచంద్ చెప్పండి. అదే మేడం, ఇది ఈరోజు ఇంటర్నేషనల్ మీడియా స్టాక్ ఒకసారి మళ్ళీ స్టాక్ రిపీట్ చేయరా అండి? ఈరోజు ఇంటర్నేషనల్ మీడియా. ఓకే, ఎరోస్ బై చేద్దాం అనుకుంటున్నారా అండి? ఆల్రెడీ ఉంది మేడం, ఇప్పుడు లాస్ట్లో ఉంది, అట్లా ఏం చేయాలి? ఓకే, ఏ లెవెల్ దగ్గర బై చేశారు? 220 మేడం. ఓకే, ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా మీరు ప్రస్తుతం అయితే ఇంక ఇప్పుడు చేయాల్సింది అంటే ఏం లేదంటే ఆల్రెడీ స్టాక్లో కరెక్షన్ స్టార్ట్ అయింది. మీరు మన ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే క్లియర్గా నేను ఏమన్నా మనకి యూఎస్ ఎలక్షన్స్కి ముందు క్లియర్గా చెప్పడం జరిగింది. లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు మిడ్ క్యాప్ కౌంటర్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చాలా గట్టిగా చెప్పాను. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు ఇంటర్నేషనల్ మీడియా మీ రేట్ రావాలంటే మాత్రం టైం పడుతుందంటే అయితే డెఫినెట్గా వస్తుంది కూడా. కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇమీడియట్గా అయితే మిడ్ క్యాప్లో బయింగ్ అనేది రాకపోవచ్చు. కొంత ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్ అనేది కొంచెం కన్సల్టేషన్లో ఉంటే డెఫినెట్గా స్టాక్ ఈవెన్ ఫండమెంటల్స్ కూడా బాగానే ఉన్నాయండి. కాబట్టి మీరు హోల్డ్ చేయమని చెప్తాను. మీరు హోల్డ్ చేయండి. ఇంకా కొంత వీక్నెస్ అనేది స్టాక్లో ఉంటే ఈ లెవెల్ నుంచి అంటే 160 ఆ లెవెల్ బ్రేక్ అయిందంటే 142 అక్కడ రావచ్చు. 140 అంటే ఆ క్లోజర్గా అక్కడ వచ్చినప్పుడు ఇంకా మీరు కొంత కూడా మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోండి. లాంగ్ టర్మ్కి మీరు హోల్డ్ చేయదగ్గ స్టాక్ అండి ఇది. ఓకే అండి, ఇక మెయిన్గా కంటిన్యూస్గా సెకండ్ డే చూసుకున్నట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రోజు కూడా పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడితో రిలయన్స్ ఇండస్ట్రీకి వీక్నెస్ ధోరణి అనేది ఎండ్ అయిపోయినట్టే చెప్పుకోవచ్చు అంటారా? రిలయన్స్కి క్లోజర్గా 980 దగ్గర చాలా వరకు అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా ఉందండి. అంటే ఆల్రెడీ ఇది మనం చూస్తే 1120 నుంచి పడింది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మనం చూస్తే దగ్గరగా మోర్ దెన్ 10 to 12%, 13% పడింది. అసలు పెరిగింది పెద్దగా ఏం లేదు, కానీ పడ్డంలో మాత్రం ముందుంది. కాబట్టి 980 కానీ బ్రేక్ అయిందంటే 962 దాకా రావచ్చు. బట్ 980 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది మీరు అన్నట్టుగా. కాబట్టి ఒకవేళ 980 బిలో వచ్చిన టెక్నికల్ ఈవెన్ పక్కన పెట్టినా కూడా 980 బిలో వచ్చినా కూడా పెద్దగా ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు అండి. క్లోజర్గా 960, 980 మధ్య ఇది బాటమ్ అవుట్ అయ్యే అవకాశం కనపడుతుంది. అట్లని కంటిన్యూగా పెరుగుతుందని కూడా చెప్పలేము. మధ్యలో 1-2 రోజులు పెరగడం పడడం కన్సాలేషన్లో ఉంటుంది ఎక్కువ శాతం. ఓకే అండి, నిన్న పాజిటివ్గా ట్రేడ్ అయిన ఎస్ బ్యాంక్ ఈ రోజు చూసినట్టయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో మెయిన్గా ఎస్ బ్యాంక్కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయంటారు? అలాగే వీక్నెస్ ధోరణి అనేది కొనసాగొచ్చు అంటారా ఫర్దర్గా ఎస్ బ్యాంక్కి కూడా? ఎస్ బ్యాంక్ ఉన్న అన్ని బ్యాంకుల్లో హైయెస్ట్ వోలటాలిటీ ఉన్న బ్యాంక్ ఎస్ బ్యాంక్ అండి, ప్రైవేట్ బ్యాంక్స్లో. అదేవిధంగా పిఎస్సి బ్యాంక్లో బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పొచ్చు. అయితే ఎస్ బ్యాంక్ అంత వోలటాలిటీ ఏ బ్యాంకు కూడా ఈవెన్ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఉండదు. ఇది చూస్తుంటే ఆల్ ఆఫ్ సడన్గా పడ్డము పెరగడము చూస్తున్నాము. అయితే నెక్స్ట్ దీనికి సపోర్టు 1160 దగ్గర ఉంది, తర్వాత 1120 అండి. తర్వాత రెసిస్టెన్స్ విషయానికి వస్తే 1160 దగ్గర సపోర్టు, ఇంకోటి 1120.
తర్వాత రెసిస్టెన్స్ క్లోజర్గా 1220 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్. కాబట్టి షార్ట్ టర్మ్ కల్లా షార్ట్ టర్మ్ నెక్స్ట్ ఒక 1 వీక్ ట్రేడర్స్ ట్రేడింగ్ కోసం అయితే మాత్రం ర్యాలీస్లో సెల్ చేసి 1220 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. క్లోజర్గా 1120 ఆ లెవెల్కి వచ్చినప్పుడు షార్ట్ని కవర్ చేసుకోమంటాను. ఇప్పుడు ఇమీడియట్గా స్టాప్ లాస్ అయితే 1186 ఆ విధంగా అక్కడ పెట్టుకోండి. 1186 దగ్గర పెట్టుకొని ఈవెన్ కరెంట్ అవర్స్లో కూడా దీన్ని షార్ట్ చేయొచ్చు అండి. ఓకే అండి, ఇక ఫార్మా ప్యాక్లో చూసినట్టయితే ఈరోజు సన్ ఫార్మా అండ్ అరబిందో ఫార్మా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ 2 స్టాక్స్ ట్రెండ్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఏ స్టాక్ అండి? సన్ ఫార్మా అండ్ అరబిందో ఫార్మా. డెఫినెట్గా అరబిందో ఫార్మా అయితే నేను అంటే మీరు చెప్పిన రెండిట్లో కొంచెం సన్ ఫార్మా ఓకే అండి. సన్ ఫార్మా కూడా ఇక్కడ నుంచి మేజర్గా 620 ఆ లెవెల్ బ్రేక్ కాకపోవచ్చు. అయితే మిగతా ఫార్మా కౌంటర్స్ పెరగకపోవచ్చు. అయితే షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం దీన్ని ఎవరి డిప్లో సన్ ఫార్మా అని 720 740 టార్గెట్గా బై చేయొచ్చు. అదేవిధంగా అరవిందో ఫార్మా కూడా దీన్ని కూడా ఎవరి డిప్లో బిట్వీన్ అంటే ఇక్కడ కాకుండా 680 అది సపోర్ట్ జోన్ అండి. కాబట్టి కరెక్షన్స్లో దీన్ని కూడా బై చేయొచ్చు. ఇది కూడా 740 760 ఏదైనా కూడా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ మాత్రం ఇంతకు ముందులాగా ఎక్కువ ప్రాఫిట్స్ కోసం కాకుండా తక్కువ ప్రాఫిట్స్ కోసం ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఈవెన్ రెడ్డి ల్యాబ్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకే అండి, గత 2 డేస్గా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్న ఆటో స్టాక్స్, ఆటో సెక్టర్ విషయానికి వచ్చినట్టయితే ఈ రోజు ఐస్చర్ మోటార్స్, హీరో మోటోకార్ప్, మారుతి సుజుకి పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో మెయిన్గా ఈ ఆటో స్టాక్స్పై వ్యూ ఏంటంటారు మీది అండ్ మీ సజెషన్ ఏంటి మెయిన్గా? ఒకటండి, ఆటో స్టాక్స్ ఇంత హెవీగా ఎప్పుడు పడిన ఆటో కౌంటర్స్ పడడానికి ప్రధాన కారణం చెప్పాలి అంటే ఈ డిమానిటైజేషన్ కారణంగా ఒక్కసారి లిక్విడిటీ ప్రాబ్లమ్ అని, అంటే ఎవరైనా వెహికల్ కొనాలన్నా కూడా ఇనిషియల్ పేమెంట్ మనకి చాలా వరకు క్యాష్ ట్రాన్సాక్షన్స్తో ఉంటాయి. తర్వాత ఇది కాకుండా మనకి ఊళ్ళ సైడ్ చూసుకుంటే ఒక సిటీలో ఎక్కువగా మనకి క్రెడిట్ కార్డు లేకపోతే డెబిట్ కార్డు ఆ విధంగా మనకి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. బట్ మనకి ఒక మెయిన్ టైర్ 1 సిటీస్ని పక్కన పెడితే మామూలు అంటే మన 70% వీటి సేల్స్ అంతా కూడా ఎక్కువగా చూసుకుంటే సిటీస్ కాకుండా చిన్న సిటీస్ లేకపోతే చిన్న ఊళ్ళల్లో ఉంటాయి. కాబట్టి అక్కడ ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇది ఆగిపోతుంది. అంటే ఈ సైకిల్ అనేది రెగ్యులర్గా రొటేట్ అవుతున్న సైకిల్ అనేది ఆగిపోతుంది. దాని కారణంగా ఏంటంటే హెవీ సెల్లింగ్ అనేది ఇనిషియల్గా ఆటోమొబైల్లో మనం చూసాము. దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మిగతా అంటే ఆ ఆటోమొబైల్ కంపెనీస్కి వీక్ ఉంటే ఆటోమేటిక్గా ఆటో యాన్సిలరీ కూడా వీక్ ఉంటాయి. అట్లా ఒక్కొక్క సెక్టర్ కూడా వీక్ అవుతూ ఉంటుందండి. మెయిన్ సిమెంట్ మనం చూసాం, ఈవెన్ రియల్ ఎస్టేట్ వీక్ అయితే ఆటోమేటిక్గా సిమెంట్ వీక్ అయిపోయినట్టుగా, సిమెంట్ కౌంటర్స్ కూడా వీక్ అయినట్టుగా ఇవన్నీ కూడా ఒక సైకిల్ అనమాట. అయితే ప్రస్తుతం అయితే వీటిలో కూడా మంచి కరెక్షన్ చూసాము, ఎప్పుడు లేని విధంగా. మెయిన్ మారుతి, ఆ తర్వాత హీరో మోటార్ కార్పొరేషన్, ఇవి పెద్దగా జనరల్గా మార్కెట్తో పాటు కరెక్షన్ హెవీ రావు ఇవి. బట్ వీటిలో కూడా వచ్చే ఏదైనా కూడా ప్రస్తుతము కొంతకాలం ఇవి ఇంకా ఇదే విధమైన ట్రెండ్ ఉండొచ్చు. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు నెక్స్ట్ వీక్లో స్లోగా ప్లాన్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి, ఇక లాస్ట్లో చూసుకున్నట్టయితే నిన్న పాజిటివ్గా ట్రేడ్ అయిన టాటా మోటార్స్ అండ్ టాటా మోటార్స్ డివిఆర్ ఈరోజు నెగిటివ్ ధోరణితో ట్రేడ్ అవుతున్నాయి. సో మీ సజెషన్ ఏంటంటారు? టాటా మోటార్స్ ఒకటి మార్కెట్లో నేను ఒకరోజు పాజిటివ్ ఆటోమేటిక్గా మనకి రిపీటెడ్ చెప్తూనే ఉన్నామండి. మార్కెట్స్ బేరిస్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒకరోజు పెరిగితే పక్క రోజు 1-2 రోజులు మా అయితే మ్యాక్సిమం పెరుగుతుంది స్టాకు, మళ్ళీ పక్క రోజు ఇమీడియట్గా డౌన్ ట్రెండ్ అనేది ఉంటుంది. సేమ్ టాటా మోటార్స్ కూడా అదే విధమైన ఉందండి. నిన్న పెరిగింది, ఈరోజు పడింది. సో కారణాలంటూ పెద్దగా ఏం లేవు. దానికి తోడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఓవరాల్గా ఆటోమొబైల్ సెక్టర్ వీక్ ఉంది, అదొకటి. ఇంకొక కారణం కూడా చెప్పాలంటే జాగ్వార్లో కొంత నాకు తెలిసి యూఎస్ నుంచి అనుకుంటా రీకాల్ కొన్ని వెహికల్స్ని రీకాల్ కూడా చేయడం జరిగింది, అది కూడా కారణం అని చెప్పొచ్చు అండి. ఓకే అండి, లాస్ట్ 1 or 2 మెయిల్స్తో షోని క్లోజ్ చేద్దాము. అండ్ సునీల్ కుమార్ మెయిల్ చేశారు, అంబుజా సిమెంట్ 250 అండ్ ట్రేడెంట్